ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఈరోజు మనతో పాటు జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ భాను కోటేశ్వరి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి అసలు ఈ నెల మార్చి నెల రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రతి ఒక్క రాశికి ఎలాంటి రెమెడీస్ పాటించాలి కనుక్కుందాం. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ఈ మార్చి నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళకి ఇన్ని సంవత్సరాల పాటు కొంచెం ఆ శని ప్రభావం అయితే ఉంది, మరి ఇప్పుడు కొంచెం రిలీఫ్ అయ్యారు, ఎలా ఉండబోతుంది వీళ్ళకి? ఇది కరెక్ట్ మీరు చెప్పింది. 2025 కొంచెం పర్వాలేదు వీళ్ళకి. 2025 బిఫోర్ 2020 నుంచి చాలా సినిమా చూసారు వీళ్ళ లైఫ్. నిజంగానే చాలా ప్రాబ్లమ్స్ క్లైమాక్స్ లేదా సినిమాలో. అసలు అంటే అమ్మో కష్టాలు అంటే ఇన్ని ఉంటాయి, అష్ట కష్టాలు అని అంటాను చూసారా. అది వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో ఉన్న వాళ్ళు బాగా చూసారు, బీభత్సంగా చూసారు. ఎక్కడ అంటే కనీసం మనకు ఒక మూవీలో ఒక పాటతోటి రిలాక్సేషన్ వీళ్ళకి ఇదేం లేదు. పాపం చాలా ఇబ్బందులు పడ్డారు. 2025 పర్వాలేదు, ఈ ఇబ్బంది మరీ ఎక్కువ లేదు, అలాగని సాఫ్ట్గా కూడా లేదు, నార్మల్గా ఉంది. ఇప్పుడు ఈ మార్చి నుంచే వీళ్ళకి శుభారంభం, శుభ ఘంటికలు మోగుతూ ఉన్నాయి. వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి రిజాయిస్ చేసుకోవాల్సిన టైం స్టార్ట్ అయింది. ప్రత్యేకించి ఇప్పుడు చతుర్థ పంచమ స్థానాలు వీళ్ళకి చాలా బలంగా ఉన్నాయి. మార్చి నెలలో చతుర్థ పంచమ స్థానాలు బలంగా ఉండడం వల్ల వీళ్ళకి ఇంట్లో బాగుంటుంది, వీళ్ళు అనుకున్నవన్నీ కూడా చేయగలుగుతారు, బయట బాగుంటుంది. ఏంటంటే వీళ్ళకి ఒక రికగ్నైజేషన్ వస్తుంది, లైమ్ లైట్లోకి వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటిదాకా వీళ్ళని ఇగ్నోర్ చేసి ఇగ్నోర్ చేయడం వల్ల బాధపడ్డారు, అవాయిడ్ చేయడం వల్ల బాధపడ్డారు, లేదా సిచ్యువేషన్స్ ఇచ్చి అనుకూలంగా లేకుండా. ఇప్పుడు ఇగ్నోరు అవాయిడ్ అనేది మనుషులే చేయాలని లేదు చార్మి. పరిస్థితులు విధి చేసినా కూడా కష్టాల్లో వెళ్తారు కదా, విధి చేస్తే కష్టాల్లో వెళ్తారు. సో విధి చేత వీళ్ళు అవాయిడ్ చేయబడ్డారు, ఇగ్నోర్ చేయబడ్డారు. ఇప్పుడు ఇదే వీళ్ళ మీద లైట్ వేస్తుంది. మార్చి నెల నుంచి చాలా మంచి ఫలితాలు వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళు చూడబోతున్నారు. వాళ్ళు ఏ ఫీల్డ్స్లో ఉన్నా సరే వాళ్ళకున్న డయాస్లో వాళ్ళు మంచి రికగ్నైజేషన్ తెచ్చుకోవడానికి చాలా మంచి ఒక కర్టన్ రైజర్ అనుకోండి. వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన ఇప్పుడు బిజినెస్లు అన్నిట్లో ఊరట వస్తుంది, వాళ్ళకే తెలిసిపోతూ ఉంటుంది. చేస్తుంటే కొంచెం అనుకూలమైన వాతావరణము. అంతకుముందు వాళ్ళకి వ్యాపారంలో బాగా సాగక, సో అంటే తలకాయ నొప్పి కేసెస్ ఉంటాయి, అవే ఎక్కువ చూసారు. సో ఇప్పుడు అలాంటివి ఏమి ఉండవు, కొంచెం మంచి వాళ్ళు వీళ్ళ వ్యాపారంలో దొరుకుతారు. సో అంతా బాగుంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా సేమ్ థింగ్ అప్లికేబిలిటీ. ఓకే అమ్మ, మరి ఇప్పుడు అంటే ఇన్ని రోజులు పాపం ఇన్ని సంవత్సరాలు అసలు కష్టం చాలా చూసారు, మరి అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఊరట లభిస్తుంది. మరి ఆ ఊరటకి సంబంధించి ఇంకా బెటర్గా ఉండేందుకు ఎలా మన రెమెడీస్ ఉన్నాయమ్మా? వీళ్ళకి ఇంకా బెటర్గా ఉండాలంటే ఈ మాసం మార్చి నెల అంతా కూడా వీళ్ళు దత్తాత్రేయ స్వామివారి ఆరాధన బాగా కలిసి వస్తున్నాయి. పంచమ స్థానం బలంగా ఉండి వీళ్ళకి పంచమ స్థానం అంటే మీనరాశి. మీనరాశి అంటేనే గురు భగవానుడు రాశి. అక్కడ శనేశ్వరుడు కూడా ఉండడం వల్ల దత్తుడి ఆరాధన బాగా కలిసి వస్తుంది. ఓకే, సో కంప్లీట్గా ఈ సంవత్సరం కొంచెం ఊరట లభిస్తుంది. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం వీళ్ళకి లైఫ్లో ఇప్పుడు మనం ఒక పేపర్లో ఏదైనా ఒక ఎస్సే అది రాసినప్పుడు హైలైట్ చేసుకుంటూ ఉంటాం కదా, జీవితంలో ఇయర్ హైలైట్ చేస్తుంది, మనం చేసుకోవడం డెస్టినీ హైలైట్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. సో చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. స్టే ట్యూన్ టు మనం టీవీ.